హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చింత చిగురు, కోడిగుడ్డు పొరటు కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయలైతే యాడ్ చేసుకోవాలి. ఈ చింత చిగురు, కోడిగుడ్డు కూర అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న టమోటా ఏసాను. అసలు టమోటా మీ ఇష్టం. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకోవాలని ఏమైతే లేదు. నేనైతే ఒక చిన్న టమాటా అయితే యాడ్ చేశానండి. తర్వాత సాల్ట్, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత చింత చిగురు యాడ్ చేస్తున్నానండి. ఈ చింత చిగురు సీజన్ బట్టి వస్తుంది. ఒక్కసారే కదండీ వచ్చేది. అప్పుడైనా మనం ఇలాగా చింత చిగురైతే పప్పుల్లో, పచ్చట్లో ఇలాగా కోడిగుడ్డు అయితే చేసుకుంటే బావుంటుంది. దీంట్లో కూడా చాలా పోషకాలైతే ఉంటాయి. తర్వాత చూడండి, కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ పడుతుందండి దీనికి. చింత చిగురు పులుపు కదా! అందుకని కారం అయితే ఎక్కువ పడుతుంది. వేశాక తర్వాత కోడిగుడ్లయితే యాడ్ చేస్తున్నాను. 3 గుడ్లయితే యేసుకున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకైతే మనం ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి. లాస్ట్‌లో దించే ముందు ధనియాల పొడైతే కొంచెం అయితే వేసుకొనైతే మనం దించేసుకోవాలండి. ఇంతేనండి. ఓకే ఫ్రెండ్స్.